వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వనదేవతల హుండీ లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఏడాది 2.5 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. దాదాపు 820 హుండీలు కూడా ఏర్పాటు చేశారు. సో ఒక్కసారి మనం స్క్రీన్లో చూస్తే ఇదంతా కూడా సమ్మక్క సారలమ్మ, పగిడితరాజు, గోవిందరాజుల గద్దెలు. సో గద్దెల ఈ యెల్లో కలర్ మన గద్దెల చుట్టూ అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడైతే చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. ఈ యెల్లోయిష్ కలర్‌గా ఉండేవన్నీ కూడా హుండీలే అన్నమాట. సో దాదాపు 820 హుండీలే ఏర్పాటు చేసిర్రు. మరి హుండీ కౌంటింగ్ కూడా ప్రారంభించిర్రు. హుండీ కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత దాదాపు 6 కోట్ల రూపాయలకు పైగానే అమ్మవారికి భక్తులు చాలా భక్తితో వేసిన డబ్బు లెక్కింపు కార్యక్రమం ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే ఈసారి లెక్కించే సిబ్బందే ఆశ్చర్యపోయేలాగా ఈవెన్ అక్కడుండే పూజారులు అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు భక్తులు వేసే కానుకలు చూసి ఆశ్చర్యపోయారు. సో అంతగనం ఏం కానుకలు వేసిర్రు అనుకుంటుండ్రేమో. సో అట్లాంటి భక్తులు కూడా ఉన్నారు. అండ్ ఏకంగా సమ్మక్క సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద రాజులకు అంత రష్‌లో మేము అనుకున్నయి సరిగ్గా చెప్పలేకపోతున్నాం అనుకున్నారా? లేదంటే ఆ రష్‌లో సరిగ్గా మొక్కుకోలేమనుకున్నారో తెలీదు గానీ, ఏకంగా లెటర్‌ల రూపంలో కూడా రాసారు. ఇంకొంతమంది వాళ్ళు కరెన్సీ రూపంలో సమర్పిస్తే, ఆ కరెన్సీ పైన కూడా వాళ్ళు ఏం కోరుకుంటుర్రో కోరికలు రాసి మరి సమ్మక్క హుండీలో, సారలమ్మ హుండీలో కూడా వేసిన పరిస్థితి. ఇంతకీ ఆ లెటర్‌లేంటి? అండ్ ఎందుకు ఎండోమెంట్ అధికారులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితికొచ్చింది? ఇట్లాంటిది కూడా చెప్తాను నేను. సో ఎందుకు అనంటే గతంలో మొక్కులు చెల్లించుకునేవాళ్ళు అమ్మవారికి పసుపు కుంకాలు, తర్వాత ముక్కు పుడకలు, మెట్టెలు, పుస్తెలు అండ్ వాళ్ళకి ఏది తోస్తే అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, పాదాలు కావచ్చు, తొట్టెళ్ళు కావచ్చు ఇవన్నీ వేస్తుంటుంటారు. అండ్ కొంతమంది నగలు కూడా వేస్తుంటుంటారు. అట్లే ఈసారి ఇంత పసడి చాలా రేటు పెరిగినా కూడా ఒక భక్తురాలు ఎవరో తెలీదు గానీ అమ్మవారికి 7 తులాల కాసుల పేరు సమర్పించింది. సో, అందుకనే ఆ కాసుల పేరు రాగానే చాలా అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత హుండీ లెక్కింపు మొదలుపెట్టిన తర్వాత ఇక్కడుండే లోకల్‌లో ఉండే ఇతర రాష్ట్రాల భక్తులతో పాటు విదేశీయులు సైతం అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకొని వెళ్లారు అని చెప్పడానికి నిలువెత్తు బంగారానికి నిదర్శనంగా డాలర్లు కూడా బయటపడ్డాయి. అండ్ విదేశీ కరెన్సీ సైతం హుండీ లెక్కింపు సమయంలో బయటపడ్డది. అండ్ వాటితో పాటు విచిత్రమైన భక్తులకు సంబంధించిన కోరికలు నేనైతే అనను గాని, అమ్మవారి భక్తితో వాళ్ళ బాధలు చెప్పుకునే భక్తులు గూడా అమ్మవార్లను దర్శనం జేసుకోవడానికి వచ్చారు. సో, వాళ్ళు ఏం రాసిండ్రు అనేది గూడా మీకు జెప్తా. సో, ఇక్కడ ఇదొక రూ. 100 నోటు. ఈ నోటు పైన ఏం రాసింది చూద్దాం ఒక భక్తురాలు. "సమ్మక్క సారలమ్మ నా కొడుకు బారి నుండి నన్ను కాపాడండి" అంటూ ఒక లేడీ కరెన్సీ నోటు పైన రాసి హుండీలో వేసింది. ఇట్లా ఇంకొకరు ఎన్‌హెచ్‌ఎం సంబంధించి చాలా సంవత్సరాలుగా మేమొక కాంట్రాక్ట్ ఉద్యోగులనే పనిజేస్తున్నాం. మాకు రేవంత్ అన్న దయదలిచి పర్మనెంట్ చేసేటట్టు చూడు. అట్లా పర్మనెంట్ అయితే నా నిలువెత్తు బంగారం నీకు సమర్పిస్తాను సారలమ్మ అంటూ సారలమ్మ హుండీలో ఏసిందనమాట. అండ్ ఇక్కడ ఇదొక ప్రేమ లేఖ. సో, ఇటు పెద్దలు, అటు పెద్దలు అంగీకరించలేదేమో. అందుకని వాళ్ళ నక్షత్రం, పేరు, ఊరుతో పాటు సారలమ్మకు సంబంధించిన హుండీలో ప్రత్యక్షమైన లెటర్ ఇది. సో, ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు ఒప్పుకొని, మా పెళ్ళిని ఒక సెలబ్రేషన్‌గా చేస్తే, మా ఇద్దరు నిలువెత్తు బంగారాన్ని నీకు సమర్పిస్తాం సారలమ్మ అంటూ సారలమ్మ హుండీలో రాసిన లెటర్ ఇది. అండ్ దీంతో పాటు ఆ! అమ్మవార్లకి చాలా విచిత్రమైన లెటర్‌లు ఈసారి హుండీలో చాలే దర్శనమిచ్చాయి. అందులో కొంతమంది ఆస్తి పంపకాల విషయంలో ఈ శివరాత్రి లోపు నా ఆస్తి నాకు నా కుటుంబ సభ్యులు ఇచ్చేటట్టు చూడు. అట్లా ఇస్తే నీకు నా నిలువెత్తు బంగారం సమర్పిస్తానని ఒకరు. అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా బిల్లులు క్లియర్ అవ్వాలి అంటూ బిల్లుల జిరాక్స్‌లతో పాటు గోవిందరాజు, పగిడిదరాజు హుండీలలో గూడా ఆ కోరికలు తీర్చమ్మా మాకు సంబంధించిన డబ్బులు ఏవైతే కాంట్రాక్ట్ మేము పనిచేసామో ఆ డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం ఆర్థికంగా. మా డబ్బులు మాకు వచ్చేటట్టు చేయండి అంటూ కోరికలు రాసి అండ్ ఏవైతే వాళ్ళకి రావాల్సిన బిల్లులుంటాయిగా ఆ జిరాక్స్‌ల పైన జై సారలమ్మ తల్లి, జై సమ్మక్క తల్లి అంటూ కూడా హుండీలో వేసేసిర్రు.
ఇట్లా చిత్ర విచిత్రమైన లెటర్‌లన్నీ కూడా బయటపడుతున్నాయి. సో, దాదాపు 2 రోజుల నుంచి అమ్మవారి హుండీ లెక్కింపయితే కంటిన్యూ అవుతుంది. సో, ఒక పక్క భక్తుల కోరికల లెటర్‌లు, ఇంకోవైపు విదేశీ కరెన్సీ, ఇంకోవైపు పసిడి అండ్ ఇంకోవైపు వెండి. అండ్ ఇప్పటికే రూ. 6,00,00,000 వరకు అమ్మవారికి డబ్బుల రూపంలో వచ్చాయి. మరి ఇవి కాకుండా అమ్మవారికి సమర్పించిన బియ్యం ఏం చేస్తారు? అండ్ అమ్మవారికి సారెగా సమర్పించిన పసుపు, కుంకుమ చీరలు ఏం చేస్తారు? అండ్ దాంతో పాటు ఈ 6,00,00,000కు మించి వచ్చిన సరే అది ఎంతైనా కావచ్చు. ఆ ఆదాయం వచ్చినప్పుడు మరి ఎవరి వాటా ఎంత? అంటే అక్కడ సారలమ్మకు సంబంధించిన పూజారి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 33%. ఆ సారలమ్మ హుండీ నుంచి వచ్చే ఆదాయం సెపరేట్‌గా లెక్కబెడతారు. సమ్మక్క తల్లి సంబంధించిన హుండీ నుంచి ఆదాయం సెపరేట్‌గా లెక్కబెడతారు. గోవిందరాజు, పగిడిదరాజు సంబంధించిన హుండీలు అంటే ఎవ్వరి హుండీలు వాళ్ళకి సెపరేట్‌గా లెక్కించిన తర్వాత ఆ హుండీలో వచ్చిన ఆదాయం నుంచి ఆ పూజారి కుటుంబాలకి 33% ప్రతి ఏడాది కూడా ఎండోమెంట్ ఇస్తూ ఉంటుంది. సో, మిగతా ఎండోమెంట్ ఆధీనంలోనే ఉంటది. సో, ఈ ఏడాది కూడా అదే కార్యక్రమం జరగబోతుంది. కానీ అక్కడుండే పూజారి కుటుంబాల్లో దీన్ని ఆబ్జెక్ట్ చేస్తున్నారు. సో, ప్రతి దానికి ఇచ్చే 33% కాదు. ఈసారి మాకు 50% ఇవ్వండి. సో, అప్పుడే మా కష్టాలు కూడా గట్టెక్కుతాయి. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో మా ఉండే పంట పొలాల్ని అన్నిటిని కూడా కేవలం ఈ జాతర కోసం వినియోగిస్తాం. ఏ పంట, ఏ పొలం గూడా మేము పండించుకోని పరిస్థితి ఉంటది. సో, అట్లా గూడా భూమి ఇచ్చి మేము నష్టపోతాం గాబట్టి, ఆ నష్టం నుంచి మేము బయటికి రావాలన్నా, మా పూజారి కుటుంబాల్లో ఉండే పిల్లలు చదువుకోవాలన్నా, ఆర్థిక పరిస్థితులు, స్థితిగతుల నుంచి మేము కొంచెం మెరుగుపడాలన్నా, ప్రభుత్వం దయ తలచాలి అనే విన్నపాలు, విజ్ఞప్తులైతే చేసినాయి. నాకు తెలిసి వాళ్ళు ఎన్ని విన్నపాలు, విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ఆ పర్సెంటేజ్ అయితే పెరిగే అవకాశం అయితే లేదు. సో, వచ్చే ఉండి ఆదాయం నుంచి సమ్మక్క కుటుంబాల ఉండే పూజారులకి, సారలమ్మ కుటుంబాల సభ్యులకి అండ్ గోవిందరాజు, పగిడిదరాజు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పూజారి కుటుంబ సభ్యులకు 33% ఆనవాయితీగా చెల్లిస్తది. సో, ఈ హుండీ కౌంటింగ్ అయిన వెంటనే ఈసారి వచ్చిన హుండీ ఆదాయం ఏంటి అండ్ ఎవరెవరికి ఎంత ఇస్తున్నాం అంటూ కూడా ఎండోమెంట్ నుంచి ఒక లేఖ కూడా విడుదల చేస్తారు.